ప్లీజ్. రాధిక, ఎక్కడికి వెళ్తావు రాధిక? మళ్ళీ వస్తావుగా? ఇవాళ మనం కలవాల్సిందే. ఏం చేస్తున్నావు ప్రియా? బొమ్మకి రంగులు వేస్తున్నాను శ్రీవారు. వేసించాలే గాని ఇవన్నీ తీసే, నేను పడుకోవాలి. ఒక్క 10 నిమిషాలు ఓపిక పట్టండి శ్రీవారు, అయిపోతుంది. ఒక 10 మినిట్స్ శ్రీవారు. ఒక్క నిమిషం కూడా ఆగను. ప్లీజ్ తీసేయి. ప్లీజ్ శ్రీవారు. తీయమన్నానా? అయిపోతుంది శ్రీవారు. అయినా ఇప్పుడు దానికి రంగులేయడం అంత అవసరమా? అలా అనకండి శ్రీవారు, ఇది నాకు చాలా ఇంపార్టెంట్. శ్రీవారు ప్లీజ్ శ్రీవారు. శ్రీవారు ఆగాగా, తీసేయి. అవన్నీ తీసేస్తే ఇది ఇస్తాను. తీస్తాను, వెంటనే తీసేస్తాను. బొమ్మ జాగ్రత్త శ్రీవారు. అంత టెన్షన్ పడిపోతుందేంటి? బొమ్మనివ్వండి శ్రీవారు ప్లీజ్. నీకు ఈ బొమ్మ చాలా ముఖ్యమైందన్నావు కదా, ఇన్నాళ్ళు నన్ను టీజ్ చేసినందుకు సారీ చెప్పు, అప్పుడు ఇచ్చేస్తాను. సారీ శ్రీవారు, వెరీ 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 సారీ. ప్లీజ్ శ్రీవారు ఇవ్వండి. అప్పుడేనా? గుంజులు ఇస్తాను. 1 2 3. శ్రీవారు బొమ్మ మాత్రం జాగ్రత్త. శ్రీవారు 4. చాలా శ్రీవారు. ఇంకొక 5. 5 తీ. 1 2. శ్రీవారు బొమ్మ జాగ్రత్త. 3 4 5. ఇచ్చేయండి శ్రీవారు. చాలే. అయితే నా బొమ్మ ఇవ్వండి. ఎప్పుడు సారీ చెప్పవు, చెప్పింది చెయ్యవు, మొండిగా ఉంటావు. అలాంటప్పుడు ఎందుకు నువ్వు ఈ బొమ్మ కోసం అంత టెన్షన్ పడుతున్నావు? అదంతే శ్రీవారు, బొమ్మతో నాకున్న అనుబంధం అలాంటిది. ఫూలిష్గా మాట్లాడుకో. ఈ బొమ్మతో అనుబంధం ఏంటి? శ్రీవారు ప్లీజ్ శ్రీవారు ఇచ్చేయండి. శ్రీవారు శ్రీవారు జాగ్రత్త శ్రీవారు, జాగ్రత్త శ్రీవారు, అది నాకు చాలా ఇంపార్టెంట్. అదేంటి ప్రియా, మాంత్రికుడి ప్రాణం చిలకలో ఉన్నట్టు నీ ప్రాణాలని ఈ బొమ్మలో ఉన్నట్టు అంత ఫీల్ అయిపోతున్నావు ఏంటి ప్రియా? నిజంగా ప్రాణం ఈ బొమ్మలోనే ఉంది శ్రీవారు. మీరు పాడేసింది నా బొమ్మ కాదు, నా కొంటే. నేను ప్రాణంగా ప్రేమించే, నన్ను ప్రాణంగా చూసుకున్నా
మా నాన్న ఫస్ట్ టైం నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇది. ఇది కేవలం బొమ్మ కాదు, మా నాన్న జ్ఞాపకం. మా నాన్న ప్రేమ. దీన్ని చూస్తుంటే ఆయన పలకరించినట్టే ఉంటుంది. ఆయన ఆప్యాయంగా నా తల నిమిరినట్టు అనిపిస్తుంది. ఎన్నాళ్ళు దీన్ని చెట్టి బిడ్డలా ఆప్యాయంగా చూసుకున్నాను. కానీ ఈరోజు మీ వల్ల నీకు అసలు బుద్ధుందరా? సరదాకైనా కాస్త హద్దుండాలి. పాపం ప్రియా చూడరా ఎంత బాధపడుతుందో. అమ్మమ్మ, నేను కావాలని పడలేదు, పొరపాటున చేయి జారి పడిపోయింది. చాలేరా, నీ పొరపాటు దాని బాధను తీరుస్తుందా? ఛీ! నువ్వెంత ఇష్టంగా ఇచ్చిన గిఫ్ట్ ని నేను జాగ్రత్తగా చూసుకోలేకపోయాను. మా పెళ్ళయ్యాక కూడా నువ్వు చాలా సార్లు అడిగావు నేనిచ్చిన గుర్రం బొమ్మ భద్రంగా ఉందా అని. నేనున్నన్ని రోజులు దాన్ని చిన్న మరక కూడా పడకుండా చూసుకుంటానని చెప్పాను. కానీ